ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ క్వశ్చన్ ఓపెన్ చేసుకున్నాను. మీకు ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, ఫాంట్ కూడా ఇస్తాను. ఫాంట్ మాత్రం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కేటీఎన్ రాజు అని ఉంటుంది. మీకు ఎక్కువ లెటర్స్ ఉంటే ఎక్కువ చేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, మనకి ఎక్కడంటే 7 సెకండ్ దగ్గర వరకు కంప్లీట్ అయిపోవాలి. మనకు ఎన్ని లెటర్స్ ఉన్నా కానీ అన్ని మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఉంది కదా. ఓకే, ఇది ఉంది కదా. ఇక్కడ మీరు ఏం రాసుకుంటారో మీరు మహేష్ కానీ సురేష్ కానీ లేకపోతే చిన్న లెటర్స్ ఉన్నా లేకపోతే నారాయణ అని పెద్దగా ఉంటుంది. ఆ లెటర్స్ మొత్తం మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే నేను కేటీఎన్ అని ఇచ్చిన నేను. ఓకే, దీంట్లో మాత్రం చూసుకోండి ఒకసారి. ఓకే, దీంట్లో మాత్రం నేను వీడియోస్ నేను పెడతాను. ఓకే, ఆ వీడియో మాత్రం మీరు మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 34 సెకండ్ ఉంటుంది. ఓకే, ఏదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి వైఫై ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, దీన్ని కూడా సేమ్ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి దానికి వెళ్ళి ఓకే మళ్ళీ సేమ్ అదే చేసుకోండి. ఓకే, అది చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇంకోటి ఉంటుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయితే ఉంటుంది. మనకి డౌన్లోడ్లో ఉన్నది చూసుకోండి. 6 సెకండ్ ఉంటుంది. ఓకే, ఇదైతే ఉంటుంది. ఇది బిల్డింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి. ఒకసారి ఒక్క నిమిషం నేను చెప్తాను. ఓకే, కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేస్తే పోతుంది. ఓకే, మీకు ఎక్కడ లెటర్ అయితే ఎక్కడైతే పైకి వస్తుందో అక్కడ మీరు పెట్టేసుకోవాలి ఇది. ఓకే, ఇలా ఉంది కదా. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఇంకోటి కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, పెద్దగా చేసుకుంటే సూపర్. ఇలా అయితే ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇలాగైతే ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క లెటరు ఇలా పైకి లేచినప్పుడు అది మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, మళ్ళీ దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ లేదు కాబట్టి దీన్నే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఓకే కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ అదే ఐకాన్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే, పేస్ట్ లేయర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ 7 సెకండ్ దగ్గరికి రండి. ఓకే, నేను బిట్ మార్క్ ఇచ్చిన. ఓకే, 7:25 సెకండ్ దగ్గరికి వచ్చి ఓకే ఇదైతే ట్రిమ్ అయితే చేసుకోండి. ఓకే, ట్రిమ్ చేసుకుంటే ఇక్కడ దాకా అయిపోయింది మనది. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి కేటీఎన్ రాజు అని ఉంటుంది. మీ ఇష్టం, మీ పేరు అయితే రాసుకోండి. అది కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మనం ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే పెట్టేసుకోండి. సెంటర్ పెట్టేసుకున్న తర్వాత మనకు ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను నా ఇమేజ్ అయితే పెడతాను నేను. ఓకే, చెప్తాను నేను, అది కూడా చెప్తాను. ఓకే, ఫోటో రూమ్లోకి వెళ్దాం. ఫోటో రూమ్లో నేను అరేంజ్ చేసుకున్నాను. ఓకే, ఒక్క నిమిషం. ఫోటో రూమ్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడైతే నా ఫోటో ఉంటుంది. నా ఫోటో అయితే నేను పెట్టేసుకుంటాను. ఓకే, ఇలాగైతే ఉంటుంది మీకు. ఓకే, ఇంకా కొంచెం చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు మనకు సరిగా కనపడదు. ఓకే, తర్వాత వచ్చేసి చివరిలో మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురావాలనేది చూసుకోండి ఒకసారి. ఇక్కడైతే మనకి ఇక్కడ నుంచి చేసుకోవాలి. ఓకే, ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చేస్తున్నా. ఓకే, ఇది ఏం చేస్తారంటే మన ఫోటో అనేది సారీ ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీరు మనం సెకండ్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా అయితే ట్రాక్ చేసుకోండి. ఇది మాత్రం మళ్ళీ చివరి దాకా ట్రాక్ చేసుకోండి. ఓకే, చివరి దాకా ట్రాక్ చేసుకున్న తర్వాత మనకైతే ఎడిట్స్ అనేది ఇట్లా వస్తుంది. ఓకే, ఆ ఎడిట్స్ అనేది మీరు ఇక్కడ ఉంటుంది. ఆ ఎడిట్స్ అనేది మీరు క్రియేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను పెట్టి కూడా చూపిస్తాను నేను. ఓకే, క్రియేషన్ అని పెడతాను నేను. ఓకే, క్రియేషన్. ఓకే, ఏదైతే సింపుల్గా ఉంటుంది. ఓకే, అయితే కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, ఫింగర్తో కానీ ఏదో కానీ. ఓకే, క్రియేషన్ ఇలా ఉంది కదా. కేటీఎన్ రాజు క్రియేషన్. ఓకే, సరిపోయింది కదా ఇప్పుడు. ఓకే, ఒకవేళ నీకు మళ్ళీ జూమ్ అయినట్టుంటే
మీరు ఏం చేస్తారంటే ఈ లెటర్ దగ్గర రండి, వచ్చి దాని అయితే కొంచెం ఫింగర్ తోటి ఇలాగైతే చేసుకోండి. ఓకే, సూపర్ ఉంటుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఆర్ కనిపించలేదు కాబట్టి ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఇలాగైతే చేసుకొని ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏం మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఆ 2 వీడియోస్ అయితే ఇస్తాను. ఓకే, ఇంకోటి ఫాంట్ కూడా ఇస్తాను. ఆ ఫాంట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఇక్కడ 7 మీ నేమ్ మీ ఫోటో పెట్టుకోవాలనుకుంటే దీనికి ఫేడ్ ఇన్ యానిమేషన్ పెట్టుకుందాం. ఓకే, పెట్టుకుంటే కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఫేడ్ ఇన్ అవుట్. ఓకే, ఇది మొత్తం కిందిది మొత్తం అవుట్ మొత్తం మైనస్ చేసుకోండి, ఇది మాత్రం 50 పెట్టుకోండి. ఓకే, మీకు ఏమవుతుందంటే చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇది ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఎంబడే రాకుండా మన ఫోటో ఎంబడే రాకుండా ఇలా అయితే వస్తుంది. ఓకే, అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. సూపర్ వచ్చింది వీడియో. కొంచెం నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.